ఓం శ్రీ శివాయ గురువే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం. శాంతి పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. ద్వితీయ ఆశ్వాసం. అమృతవర్షిణి ధారావాహిక. 274వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ హరిహరనాథుణ్ణి ప్రార్థించి, శ్రీనిలయ హరిహరనాథ అవతరింపు మా స్వామి అంటున్నారు తిక్కన సోమయాజుల వారు. వైశంపాయనుల వారు జననమే చేయనకు ఇట్లని ఆయనకి చెప్తా ఉన్నారు. అయ్యా, ధర్మరాజు గాంధారి ధృతరాష్ట్ర విదురులకు రాజ్యాన్ని సమర్పించి, మీరే ప్రభువులో, నేను మీ ఆజ్ఞను పాలిస్తాను, మీకు ప్రతినిధిగా ఉంటాను, ప్రతిరోజు పెద్దలను సందర్శిస్తూ ధర్మబద్ధంగా విధులు నిర్వహిస్తూ ఉంటాను అన్నాడు. ఆ విధంగానే నిర్వహిస్తూ ఉన్నాడు. నేనటి వరకు చెప్పుకున్నాం. ఇక ఈరోజు స్వామిని స్వీయ రచనతో నృతించే ఓ చిరు ప్రయత్నం. అయ్యా, మదన వైరికి ముదమారా మోహనాంగులిర్భురటిదేమి చోద్యమో, ఆది భిక్షకుండే విశ్వనాథుండంట, దాత ప్రభావంబుతా చాటునేమో, నంది వాహనమెక్కి పశుపతి అయ్యనో, చంద్రుని మోయుబంటూ అది అంతములిరంగనేనంత, నీలీలా సర్వసుగుణధామ పాకి మోహవిదూరా. ఇది స్వీయ రచన. స్వామిని వేడుతూ ఆ విధంగా ధర్మబద్ధంగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు ధర్మరాజు. ఓనాడు శ్రీకృష్ణు యొక్క విడిదికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన దర్శించుకుంటూ ఉన్నాడు. ఆయన దీక్షతో పైనటువంటి వక్షంపై కౌస్తుభం మణి అది కాంతులేనితో ఉంది. పీత కౌసేయ వసనంతో స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. సకల ఆభరణములు దాల్చి ఉదయ కాంతులు ప్రభలు వెలుగొందుచు మణిమయ బంగారు పాన్పుపై సుఖాసీనుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి భక్తిగా దర్శించి కృతజ్ఞతలు తెలుపుతూ కుశల ప్రశ్నలు సాగించే నిమిత్తంగా, స్వామి ఇంద్రియాలను బంధించి శ్రేష్టమైన ధ్యానంలో ఎలా ఉన్నారు? ధర్మరాజు వెళ్ళాడు. కుశల ప్రశ్నలు, ఆయన యొక్క ఆశీర్వచనం, ఆయన యొక్క విశ్వాస పాత్రత చాటుకొని ఆయన సేవించుకొని వద్దాం కదా అని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఈయన వెళ్ళే సమయానికి ఆయన ఎలా ఉన్నాడు? ఆ మణిమయ కాంతులేనే ఆ సువర్ణ ఆసనంపై ఆయన విరాజమానుడై ఉన్నాడు. సకల ఆభరణాలు దాల్చి ఉన్నాడు. అయితే ఆయన సుదీర్ఘమైనటువంటి ధ్యానంలో ఉన్నాడు. ఇంద్రియాలన్నీ బంధించాడు. మహా శ్రేష్టమైనటువంటి ధ్యానం అని ధర్మరాజు అంటున్నాడంటే ఏ స్థితిలో ఉన్నాడో మనకు తెలుస్తుంది. ఆ ధ్యానంలో నుంచి బయటకు వచ్చేంతవరకు అలాగే వేచి ఉన్నాడు. ఆపై, స్వామి నీ ధ్యాన కారణం చెప్పదగినట్లయితే మాకు వివరించ ప్రార్థన అన్నాడు. నిశ్చలంగా ఉన్నటువంటి దీపశిఖ వలె ధ్యానంలో ఉన్నాడు కృష్ణుడు. ఆపై, హే పురుషోత్తమా, ధర్మరాజు ప్రార్థిస్తూ ఉన్నాడు. క్షరమును అక్షరము నీవా, కర్తయను వికర్తయను నీవా, ఆద్యంత గతులు నీవా, యొక్కండై వెలిగెడు పురుషోత్తమాభిధాన వాచ్య వినమ్ర వాత్సల్య కల్యా. స్వామి, హే శ్రీకృష్ణ, నశించేవాడువు నాశరహితుడివి నీవే. క్షరము అక్షరము నీవా, నాశరహితుడివి నాశనకారివి, రెండు నీవే. ఈ సమస్త సృష్టికి కర్తవు నీవే. అలాగే సర్వ
వినాశకారివి కూడా నీవేనయ్యా. ఈ సృష్టికి ఆది అంతము నీవే కదా స్వామి. అంతకు మించి వాత్సల్యాన్ని వర్షిస్తూ కురిస్తూ పురుషోత్తముడు అని పిలువబడుతూ సమస్తంలో ఏకస్వరూపంతో వెలిగే మహనీయుడివి కూడా నీవే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటారు. అంటే త్వం హి కర్త వికర్త చ త్వం క్షరం చ అక్షరం చాహి అనేటువంటి జయ కావ్యానికి శ్లోకానికి ఆదిగా ఈ పద్యాన్ని మనకి స్వామి అందించారు. సరే, స్వామి యొక్క పరతత్వం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకు ద్యోతకం అవుతూ ఉంటుంది. ఆపై స్వామి చెప్తా ఉన్నారు, గంగ యవనిదన గర్భమునందు, గంగ యవ్వని తన గర్భమునందతి శ్లాఘా సమేతయై సంభరించే, భార్గవుండెవ్వని పరమశిష్యుడుగాగ పడసి గురుత్వమెక్కడు గనగడే, ఆ రాముండు ఎవనితో రాసి 23 దినములకు వాడిందరింగే, కాశీసు కన్యలు కారణంబుగా బోరి యవ్వని కోడిరి అనేక నృపులు, వేదములు 4 ధనుర్వేదమును మహస్త్రములు చెంది యవ్వని యందు వెలిగే, అట్టి భీష్ముండు నన్నిప్పుడు ఆత్మందలంచు చునికి తద్గతయ్యే నా మనమునధిపా, గంగ యవ్వని తన గర్భమునందతి శ్లాఘా సమేతయై సంభరించే, భార్గవుండెవ్వని పరమశిష్యుడుగాగ బడసి గురుత్వమెక్కడు గనెగడి, ఆ రాముడు యవ్వనితో రాసి 23 దినములకు వాడిదరంగే, కాశీసు కన్యలు కారణంబుగా బోరి యవ్వని కోడిరి అనేక నృపులు, వేదములు 4 ధనుర్వేదమును మహాస్త్రములు చెంది యవ్వని యందు వెలిగే, అట్టి భీష్ముండు నన్నిప్పుడు ఆత్మందలంచుచునికి తద్గతయ్యే నా మనమునధిప. చాలా లోతైన పద్యం స్వామి. ఏం చెప్తున్నారండి ఈయన? గంగ ఎవరిని తన గర్భములో అంటే గంగాసుతుడు, మీకు తెలుసు భీష్ముడు శాంతనవుడు. శంతనుని వలన గంగాదేవి భీష్ముడిని పుత్రుడిగా పొందింది కదా. అటువంటి భీష్ముడికి గురువై పరశురాముడు గురుత్వం లోక ప్రసిద్ధిగాంచింది. శిష్యుని వలన గురువు యొక్క ప్రసిద్ధి ఆలోచించాలి సీతారాం. గురు శిష్య బాంధవ్యం, ఆ సంబంధం ఎంత పవిత్రమో నేటి సమాజంలో అదే కొరవైంది. గురువు వలన శిష్యునికి, అలాగే శిష్యుని వలన గురువుకి ఉభయ తారకంగా కీర్తి సిద్ధించటం ఇందులో విశేషం. పరశురాముడు అంబకు అభయమిచ్చి 23 రోజులు భీష్ముడితో పోరి పరాక్రమం సన్నగిల్లిపోయిందండి అంతటి పరశురాముడికి, గురువు గారికి. శిష్యాదిచ్చేత్ పరాజయం, అంతటికి మించిన ఆనందం ఏముంటుంది శిష్యుని చేతిలో పరాజయం పొందటం కన్నా అనేటువంటి ఆ న్యాయాన్ని పరశురాముని గురుశ్రేష్ఠుని గావించింది కదా. అటువంటి భీష్ముడు కాశీరాజపుత్రులు అంబాలికలను తన సోదరులైనటువంటి విచిత్ర వీరునకు వివాహం నిమిత్తంగా కొనువచ్చాడు. ఆ విధంగా కొనువచ్చి చిత్రాంగద విచిత్ర వీరులకిచ్చి వివాహం జరిపించాడు. ఆ సమయంలో పరాక్రమ సంపన్నుడైనటువంటి భీష్ముడు రాజులందరినీ ఓడించాడు. చతుర్వేదాలను విశేషించి ధనుర్వేదాన్ని మహాస్త్రాలను పొందుటయందు మహాప్రశస్యం అతడు అగ్ని కణం
అనలము సమించు చాట్పున, అనలము సమించు చాట్పున అనఘయతండు పరమోన్ముఖాత్ముండై తాననుదలంచే ఇంద్రియంబులు మనమున దగిన నిగ్రహించి మహిత సమాధిన్. ఏ విధంగా అతడు నన్ను దలిచాడండి? అనలము సమించు చాట్పున అనఘయతండు. అగ్నికణం చల్లారిపోతుందా అన్నట్లుగా అతడు ఆత్మానుముఖుడయ్యాడు. అతడు పోన్ముఖ ఆత్ముడై, ఆత్మానుముఖుండై నన్ను దలంచే. ఎలా దలుస్తున్నాడు? ఇంద్రియములు మనమ్మున తగ నిగ్రహించి, సమస్తమైనటువంటి ఇంద్రియములను కూడా నిగ్రహించాడు. అంటే ఆ భీష్ముడు సమాధి నిష్టలోని ఆసక్తి చేత శమించిన అగ్ని అయి జ్ఞాన కర్మేంద్రియాలను మనస్సునందే నిగ్రహించి, కర్మేంద్రియములు పంచం, జ్ఞానేంద్రియములు 5, ఆ దశేంద్రియములను కూడా నిగ్రహించి మనస్సులో అత్యంత సమాధి నిష్ఠలో ఉంటూ నన్ను స్మరించాడు. ఆయన ఎక్కడున్నాడండి? అంపశయ్యమై ఉన్నాడు. ఈ స్థితిలోకి చేరుకున్నాడు, స్వామిని స్మరిస్తూ ఉన్నాడు. సమాధి అంటే ఏంటంటే అసలు అష్టాంగ యోగాలలో సమాధి ఇదొకటి. సమాధి రోహణము, యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ మననం. చాలా వివరంగా నేను హనుమద్ వైభవం చెప్పినప్పుడు చెప్పాను, వీటి గురించి విశేషంగా చెప్పాను. భీష్మ పాత్రలోని యొక్క వైభవం, కర్మ అనుష్ఠాన విధి విధానం ఇక్కడ దర్శనీయం. మనకి ఇంత ముళ్ళుగుచ్చుకుంటే విరవలాడతాం. ఆ స్థితిలో అంపశయ్యం మీద ఉండి స్వామి యొక్క కరుణ కటాక్షముల చేత రక్షించబడుతూ ధర్మనిరతిని కొనసాగిస్తూ స్వచ్ఛంద మరణ వరప్రసాది అయి ఆత్మను నిగ్రహించి ఈ విధమైనటువంటి స్థితికి చేరుకున్న ఆత్మోన్ముఖుడై శ్రీకృష్ణ పరమాత్మని మనసులో ధ్యానిస్తూ ఉన్నాడు. అంటే ధ్యానం ఏ స్థాయిలో ఉండాలి ఉంటే అది పరమాత్మను చేరుతుంది. పరమాత్మ మన యందు తన చిత్తాన్ని దృష్టిని మరలిస్తాడో మనకి ఇక్కడ ద్యోతకమవుతూ ఉంది. కాబట్టి ఆ స్థితిలో ఎప్పుడైతే గంగాతనయుడు స్వామిని శరణ కోరుతూ ఉన్నాడో, శరతల్పగతుడై ఆ సమాధి నిష్ఠలో నన్ను శరణ కోరుతున్నాడు కాబట్టి నేను సంలీనమై ఉన్నాను, ఆయనతో లీనమై ఉన్నాను. ఈయన కూడా సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. అంటే భీష్ముడు శరతల్పగతుడుగా సమాధి స్థితిలో స్మరించగా జీవులు జీవనాథుని స్మరించే తీరు ఎలా ఉండాలి మనకి ఇక్కడ ద్యోతకమవుతూ ఉంది. స్మరణలో కోరికలు ఉండవు. దేవుడి దగ్గర నిలబడి 100 కోరికలు కోరుతాం, చెట్టా విప్పేస్తాం అంతే. స్మరణలో కోరికలు ఉండరాదు. లీనమవుటయే దైవలీల. అంతకు మించిన భాగ్యం ఏముంటుందండి? ఏమి ఇవ్వాలో శిశువుకి ఏమి ఇవ్వాలో అమ్మకు తెలవదా? తెలుస్తుంది కదా. అలాగే స్వామి మాతృహృదయం చాలాసార్లు చెప్పుకున్నాం. అయ్యా నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ తట్టుకోలేక తెలవక ఆర్తిగా మనం చెప్పుకుంటాం, సరే కొంతవరకు. కానీ మనోవాక్కాయ కర్మల సాక్షిగా ఎప్పుడైనా సరే శ్రోతలకు మనవి, మన ఇంట్లో ఉన్నటువంటి పటమే కావచ్చుగాక, అది పటం అనే భావన లేకుండా దైవ చింతనలో దైవతారాధనలో ఆ యొక్క ఇలవేల్పు దగ్గర మనం భక్తి శ్రద్ధలతో ఆత్మాన్ని స్వామి యందు లగ్నం చేసి అయ్యా అని వేడుకుంటే, స్మరిస్తే, స్వామిని దర్శించి ఆ పాద దర్శనం దర్శిస్తున్నాను అనే భావనతో మన మనోనేత్రంపై మనం ప్రయత్నం చేస్తే తప్పక స్వామి యొక్క కరుణ ఆయన మనల్ని వీక్షించినంతనే మన యొక్క పరిస్థితి ఏంటో చెప్పగానే ఆయనకు తెలుస్తుంది. ఏ విధంగా తల్లికి శిశువు యొక్క ఆకలి తీర్చవలసిన బాధ్యత ఉంటుందో అంత బాధ్యతగా స్వామి ఉంటారు. ఆ విధంగా స్మరణలో కోరికలు ఉండరాదు. లీనమౌట దైవలీల. భీష్ముని యొక్క గురువైనటువంటి పరశురాముడు ఆయన కీర్తి ఇనుమడించింది శిష్యుని వల్ల. ఈ భీష్ముడు వశిష్ఠుల వారి శిష్యుడు. ఇది మొన్న వశిష్ఠుల పేరు స్మరించడానికి కారణం. గంగ ఈ బాలుడిని తీసుకుని వెళ్ళి వశిష్ఠుల వారి దగ్గర నుంచి విద్యాభ్యాసం అంతా చేయించింది. ఆపై భార్గవ పరశురాముడు, త్రికాల వేది భీష్ముడు, సమస్త విద్యానిధి భీష్ముడు. ఆయనతోనే జ్ఞానం
అంతరించరాదు సుమా. భీష్ముని వద్దకేగి సమస్త సందేహములు కూడా నివృత్తి చేసుకొని ధన్యుడివై వెలుగు అన్నాడో శ్రీకృష్ణుడు. ఇది మహర్షుల యొక్క దర్శన భాగ్య వైశిష్ట్యం. ఆ ప్రభావం అంత గొప్పగా ఉంటే సాక్షాత్తు పరమాత్మ దర్శనంతో ఏ ప్రాప్తంలో ప్రాప్తిస్తుందో ఎవరికెరుక. అంత ధర్మరాజు, అయ్యా మీరు ముందు నేను వెనుక, అలా వెళదామన్నాడు భక్తిగా. ఆయన చెప్పగానే ఈయన తయారై పరిగెడతానని అనలా. ఇంతవరకు నడిపించింది ఆయనే, ఇప్పుడు నడిపిస్తున్నది కూడా ఆయనే. ఆ కృతజ్ఞత ఉండాలి కదా. అయ్యా మీరు ముందు నేను వెనుక. ఉత్తరాయణం కొరకు ఎదురుచూపులు భీష్మునివి. నీవో పరబ్రహ్మ స్వరూపుడవు. నీ సాన్నిధ్యాన్ని అభిలషిస్తూ ఉంటాడు కదా. దయతో అంగీకరించిన ప్రార్థన అన్నాడు ధర్మరాజు తాతగారి పక్షంగా నిలబడి. అయ్యా మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. శ్రీ రామాచార్యులను సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఆశీర్వచనంలో అందుట్లోనే ఆ ఛానల్లోనే పోస్ట్ చేయ యూట్యూబ్లో పొందుపరచ మనవి. గడప లోపట కులం, గడప దాడితే హిందువులం. ధర్మో రక్షితి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. సీతారాం.